హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో నుండి 6th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి థీరం 1.2, థీరం 1.3 అండ్ ఎగ్జాంపుల్ 5 అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థీరం 1.2 దీనికి సంబంధించిన స్టేట్మెంటు అండ్ చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాము, సరిపోతుంది. దీని యొక్క ప్రూఫ్ అయితే అవసరం లేదు. సో ఒకసారి స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే, లెట్ పీ బీ ఏ ప్రైమ్ నెంబర్. పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్, అంటే పీ అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఏదైనా మనకి ఒక ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్, ఇఫ్ ఒకవేళ ఈ ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ అనే నెంబర్ని డివైడ్ చేస్తే, ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. అంటే న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ని, ఏదైనా నెంబర్ని పీ అనేది డివైడ్ చేస్తే కంపల్సరీగా దెన్ అంటే కంపల్సరీగా పీ డివైడ్స్ ఏ ఆల్సో. అంటే ఏమీ లేదండి. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ ప్రైమ్ నెంబర్. ఈ పీ ప్లేస్లో ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను. అండ్ ఈ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కదా, ఇది నేను 4 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, 2 డివైడ్స్ 4 స్క్వేర్ కదా, అంటే ఇది కంపల్సరీ అవుతుంది కదా. 4 స్క్వేర్ అంటే 16. సో 2 అనేది ప్రైమ్. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే 2 డివైడ్స్ 4 స్క్వేర్, దెన్ పీ డివైడ్స్ ఏ అంటే దెన్ 2 డివైడ్స్ 4 ఆల్సో. వర్క్ అవుతుందో కదా చూద్దాం. ఫస్ట్ ఇది అవ్వాలి, ఫస్ట్ మీకు ఇది జరగాలి కంపల్సరీగా. పీ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తేనే పీ అనేది ఏని డివైడ్ చేస్తుంది అని దాని అర్థం. ఫస్ట్ ఇది అయితే అప్పుడు ఇది అవుతుంది. అంటే ఫస్ట్ 2 అనేది 4 స్క్వేర్ని డివైడ్ చేయాలి, చేస్తే అప్పుడు 2 అనేది 4ని కూడా డివైడ్ చేస్తుంది. 4 స్క్వేర్ అంటే ఎంత అండి? 16. సో 16ని 2 ఈజీగా డివైడ్ చేస్తుంది. కాబట్టి 2 అనేది 4ని కూడా డివైడ్ చేస్తుంది. అంతే, అదే థీరం మనకు చెప్తుంది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ 3 తీసుకుందాము, పాజిటివ్ ఇంటీజర్ ఏమో 6 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది అవ్వాలి కదా, ఈ కండిషన్ అయితే అప్పుడు ఈ కండిషన్ అవుతుంది. అదే మనకి థీరం చెప్పేది. సో 3 డివైడ్స్ 6 స్క్వేర్, సరిపోయిందా? 6 స్క్వేర్ అంటే 36. సో 36ని 3 డివైడ్ చేస్తుంది. కాబట్టి 3 డివైడ్స్ 6 ఆల్సో. 6ని 3 కూడా డివైడ్ చేస్తుంది కదా, అవునా కదా? అంతే. అలాగే 5 డివైడ్స్ 10 స్క్వేర్. దేర్ఫోర్ థీరం ప్రకారం ఇప్పుడు ఒక ఈ కండిషన్ ఇచ్చాను అనుకోండి, 5 డివైడ్స్ 10 స్క్వేర్. దేర్ఫోర్ కంపల్సరీ 5 డివైడ్స్ 10. అంతే, అదే మనకి థీరం చెప్తుంది. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థీరం 1.3. యాక్చువల్లీ ఇది మీకు క్వశ్చన్ కింద అడుగుతారు. థీరమే కదా, ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదేమో అని మాత్రం అనుకోవద్దు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది రాంగ్ ఆన్సర్ క్వశ్చన్గానే అడుగుతారు. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, ఈజీగా స్కోరు మీకు వస్తుంది ఈ ప్రాబ్లం నుండి అయితే. ఎందుకంటే ఇందులో రైటింగ్ పార్ట్ ఎక్కువ, ప్రాబ్లమేటిక్ ఉంటుంది, బట్ ప్రాబ్లమేటిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, రైటింగ్ పార్ట్ కూడా ఉంటుంది. సో దట్ ఇది కొంచెం లెంతీగా అనిపిస్తుంది కాబట్టి మీకు రాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా కంపల్సరీగా అడుగుతారు. ఈ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3 అండ్ స్క్వేర్ రూట్ 5 అనుకుంటా. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా సేమ్ టు సేమ్ ఒకే మోడల్లో ఉంటాయి. ఓకేనా? మీరు ఇది ఒక్కటి కానీ అర్థమైతే ఆ 2 కూడా మీరు ఓన్గా చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఒక్కసారి మనం చూద్దాము. క్వశ్చన్ మనం ఏ విధంగా అడుగుతారంటే, ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని అడుగుతారు. మనము ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియోలో. నెంబర్ సిస్టమ్ అని చెప్పి నేను మొత్తం న్యాచురల్ నెంబర్స్ని స్టార్ట్ చేసి రియల్ నెంబర్స్ వరకు మీకు అన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. అయితే ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఒకసారి మనం మళ్ళీ రివైజ్ చేసుకుంటే, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటండి? రేషనల్ నెంబర్స్కి క్వైట్లీ ఆపోజిట్. అంటే p/q ఫామ్లో రాసుకుని q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, p, q ఆర్ ఇంటీజర్స్లో, అంటే ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ రాసుకునేటువంటి నెంబర్స్ అన్నింటినీ రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయకపోతే అటువంటి టైప్ ఆఫ్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. అప్పుడు నేను చెప్పినప్పుడే ఎగ్జాంపుల్గా స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3, స్క్వేర్ రూట్ 5, స్క్వేర్ రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని కూడా చెప్పాను. సరే, ఇప్పుడు మీకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు కదా, మళ్ళీ మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇది మీకు ఎలా అంటే, ఇప్పుడు మనకి తెలుసు ఇది ఆల్రెడీ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు, బట్ మనం వేరొకరికి అర్థమయ్యేలాగా ప్రూఫ్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నది మనం ప్రూఫ్ ఇవ్వాలి. వేరే ఒకరికి అర్థం చేసుకునేలాగా మ్యాథమెటికల్ ప్రూఫ్ ఇవ్వాలి. ఓకేనా? ఇందుకోసం మనము యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే, మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్
మ్యాథమెటిక్స్. చాలా ప్రూఫ్స్ ఈ మెథడ్ ద్వారానే మనం ప్రూఫ్ చేస్తాం. ఓకేనా? అంటే మీకు ఫర్దర్‌గా హైయర్ స్టడీస్‌కి వెళ్ళేటప్పుడు అర్థమవుతది. బట్ మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం వింటున్నారు నాకు తెలిసి మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అనేది. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్‌ది కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే మిస్టేక్ అని అర్థం. అంటే మనం ఇనీషియల్‌గా ఒక మిస్టేక్ అంటే అది మిస్టేక్ అని మనకు తెలుసు. ఆ మిస్టేక్‌ని మనం కన్సిడర్ చేస్తూ ప్రొసీడ్ అవుతాం. ఆటోమేటిక్‌గా మిస్టేక్ అని తెలిసినా గానీ మనం ప్రొసీడ్ అయ్యామనుకోండి, రిజల్ట్ ఏమవుతుంది? రాంగ్ రిజల్ట్ వస్తది. అంతే కదండీ! ఇప్పుడు మిస్టేక్ అని తెలుసు, కానీ మనం ప్రొసీడ్ అవుతున్నాం. అప్పుడు రిజల్ట్ అనేది ఏమవుతుంది? సరిగ్గా రాదు. రాంగ్ రిజల్ట్ వస్తది. ఎందుకు రాంగ్ రిజల్ట్ వస్తది? మనం మిస్టేక్ అని తెలిసినా గానీ ప్రొసీడ్ అవ్వడం వలన. అంటే మనం తీసుకున్నది మిస్టేక్ అని అప్పుడు మనం లాస్ట్‌లో చెప్తామన్నమాట. ఈ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మీకు అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏంటంటే ఒకసారి ఇలా 2 రోడ్స్ ఉన్నాయంట. ఓకేనా? ఒక ఇద్దరు పర్సన్స్ P1, P2 అనే ఇద్దరు పర్సన్స్ వచ్చారు. ఇలా వెళ్తేనేమో నార్మల్‌గా స్కూల్ వస్తది. ఇలా వెళ్తేనేమో గార్డెన్ వస్తదని అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ P1 అనే పర్సన్‌కి తెలుసు ఇలా వెళ్తే స్కూల్ వస్తదని తనకు తెలుసు. ఇలా వెళ్తే గార్డెన్ వస్తదని కూడా తనకు తెలుసు. కానీ ఈ P2 అనే పర్సన్ అంటాడు, ఇలా వెళ్తే గార్డెన్ వస్తది అని అంటాడు. ఇలా వెళ్తే గార్డెన్ వస్తుంది అని అంటాడు. నేను చెప్పినా గానీ మాట వినడు. అప్పుడు ఈ P1 ఏమనుకుంటాడంటే, సరే మనోడికి తెలియజేయాలి కదా అని చెప్పి అప్పుడు P1 P2తో ఏమంటాడంటే, ఓకే నువ్వు చెప్పిందే కరెక్టు, ఇలా వెళ్తేనే గార్డెన్ వస్తది అని చెప్పి ఇద్దరు కూడా ఇలా వెళ్తారు. ఇలా వెళ్ళినప్పటికీ ఇక్కడ ఆటోమేటిక్‌గా గార్డెన్ రాదు కదా, లేదు కదా. అప్పుడు తిను రియలైజ్ అవుతాడు. ఓకే, సో నేను చేసిన మిస్టేకు, ఈ మిస్టేక్ వల్లనే మనకి గార్డెన్ రాలేదు. అంటే నేను చేసిన ఫస్ట్ ఇలాగ నీ మాట వినకుండా వెళ్ళినందుకే గార్డెన్ రాలేదు అని చెప్పి లాస్ట్‌లో రియలైజ్ అవుతాడనమాట. సరే, ఇప్పుడు ఈ చిన్న కథ నుండి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు బై ద డెఫినిషన్. కానీ మనం వేరొకరికి చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ P1 పర్సన్ P2కి ఎలా తెలియజేయాలని అనుకున్నాడో, మనం కూడా ఈ ఇంకొకరికి ప్రూఫ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు అని చెప్పి కన్సిడర్ చేస్తాం. లైక్ ఇలా వెళ్తే కంపల్సరీ గార్డెన్ వస్తది అని ఇద్దరు అనుకుని వెళ్తారు కదా, అలాగే మనం కూడా ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు అని చెప్పి కన్సిడర్ చేస్తాం. అది మిస్టేక్ అని మనకు తెలుసు, కానీ ఇంకొకరికి చెప్పాలి కదా, లైక్ తినకి చెప్పినట్టు. ఓకేనా? అప్పుడు ఇది ఇర్రేషనల్ నెంబర్ కానప్పుడు ఏమవ్వాలి? కంపల్సరీగా √2 అనేది రేషనల్ నెంబర్ అవ్వాలి. ఓకే, ఇదే మనం తీసుకున్న ఫస్ట్ మిస్టేక్. ఇక్కడ నుండి బయలుదేరుతాం. ఇలా ముందుకు వెళ్ళినట్టు మనం ప్రూఫ్ కూడా ప్రొసీడ్ అవుతాము మ్యాథమెటికల్‌గా. ఆటోమేటిక్‌గా లాస్ట్‌కి వచ్చినప్పటికి ఏమైంది? ఇక్కడ గార్డెన్ లేదని అర్థమైంది. అలాగే మనకు కూడా లాస్ట్‌కి వచ్చినప్పటికి ఒక రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. రాంగ్ రిజల్ట్. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం కూడా రియలైజ్ అవుతాం అన్నమాట. ఓకే, ఫస్ట్‌లో మనం తీసుకున్నది మిస్టేకు, ఇది రేషనల్‌గా తీసుకున్నాం కదా, అదే మనం చేసిన తప్పు. సో ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ అని చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చిన్న ఎగ్జాంపుల్ మైండ్‌లో పెట్టుకోండి. ఈ ప్రూఫ్ అయ్యేటప్పటికి మీకు కంపల్సరీగా క్లారిటీ వస్తది. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ప్రూఫ్ ఎలా అయితే రాస్తానో మీరు కూడా ఇదే విధంగా ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయండి. దిస్ ప్రూఫ్ కెన్ బి కంప్లీటెడ్ బై మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఓకే, సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి ఇది మనకి ఇర్రేషనల్ అని తెలుసు, కానీ మనం ప్రూవ్ చేయడం కోసం ఇది ఇర్రేషనల్ కాదు అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఇర్రేషనల్ కాదు అంటే ఇంకేమవ్వాలి? కంపల్సరీగా రేషనల్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, లెట్ us assume అంటే ఊహించుకుంటున్నాం అన్నమాట. లెట్ us assume దట్ √2 ఈజ్ రేషనల్ నెంబర్. ఓకే, ఇక్కడతో అర్థమైంది కదా. తర్వాత మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం యాజ్ వీ నో దట్ అంటే మనకి తెలుసు, ఏం తెలుసు? ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a, b ఆర్ కోప్రైమ్స్. అంటే ప్రతి రేషనల్ నెంబర్ని కూడా మనం డెఫినేషన్లో చెప్పుకునేటప్పుడు p/q ఫామ్గా రాసుకోగలము. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q అనేవి ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం మనము చెప్పిన డెఫినేషన్ ప్రకారం. మరి ఇది వేరేని అనుకుంటారు చాలామంది. నేను అక్కడ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను, ఫామ్ ఈ విధంగా ఉండాలి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో న్యూమరేటర్ బై డినోమినేటర్ ఫామ్లో ఉండాలి తప్ప ఇక్కడ కంపల్సరీగా పిఏ ఉండాలి, క్యూ ఉండాలి అని కాదు. సో నేను ఇక్కడ ఇది ఫామ్ ఇలాగే కదండి ఉంది, అవునా? సో ప్రతి రేషనల్ నెంబర్ని కూడా a/b ఫామ్గా రాసుకోవచ్చు. కింద 0 ఉండకూడదు. ఇదిగో b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఈ ప్రాబ్లమ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది కోప్రైమ్స్. కోప్రైమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అని రాసాం, మరి ఇక్కడ కోప్రైమ్స్ అని రాసేవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా 2/4 ఇచ్చానండి. 2/4 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సింపుల్గా ఈజీగా చెప్పొచ్చు. దీన్ని సింప్లిఫై చేసేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకు ఆన్సరు? 1/2. ఈ 1 అని ఈ 2ని కోప్రైమ్స్ అని అనొచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా 1తో తప్ప ఇంకా దేనితోటి డివిజిబుల్ అవ్వవు.
ఓకేనా? అంటే ప్రతి రేషనల్ నెంబర్‌ని కూడా మనం ఈ ఫార్మ్‌లో సింప్లిఫై చేసేస్తాం కదా చివరికి చేసేటప్పటికి. అంటే నార్మల్‌గా 12/36 అని ఇచ్చానండి. ఇప్పుడు ఇది నార్మల్‌గా అయినా రేషనల్ నెంబర్ అయిపోతది. అలా కాకుండా ఇలా సింప్లిఫై చేసి చెప్పేసాం అనుకోండి 1/3. సో, దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఇంక ఫైనల్‌గా రేషనల్ నెంబర్ ఇదే. ఇంక దీన్ని మనం ఫర్దర్‌గా సింప్లిఫై చేయగలం. సో, ఇక్కడ 1/3 ఇంకెందులో వస్తాయి మనకి 1 టేబుల్‌లో తప్ప ఇంకెందులోనే రావు బోత్. అంటే ఈ 2 1తో తప్ప ఇంక దేనితోటి డివిజిబుల్ అవ్వవు. ఓకేనా? అదే మనం డైరెక్ట్‌గా తీసేసుకుంటున్నామన్నమాట. సో, ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటీజర్స్ అని రాయొద్దు. కోప్రైమ్స్ అని మాత్రమే రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే. A/B అని తీసుకుంటాం. B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండి. A, B ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ మనం తీసుకునే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్‌లో మీకు అర్థమవుతది. ఇక్కడ Aని, Bని 1 తప్ప ఇంక ఏది డివైడ్ చేయదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ 1 డివైడ్స్ బోత్ A అండ్ B. Aని మరియు Bని 1 తప్ప ఇంకేది డివైడ్ చేయదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఇంకా ఫర్దర్‌గా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. స్క్వేర్ రూట్ 2ని మనం A/B ఫామ్‌లో రాసుకోగలమని చెప్పి ఇక్కడ రాసుకున్నాం కదండీ. అంటే స్క్వేర్ రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి ప్రతి రేషనల్ నెంబర్‌ని ఈ ఫామ్‌లో రాసుకోవచ్చు అని చెప్పాం కాబట్టి స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు A/B. జాగ్రత్తగా వినండి. స్క్వేర్ రూట్ 2ని స్క్వేర్ రూట్ 2/1 అని రాస్తున్నానండి. డినోమినేటర్‌గా మనం 1 రాసినా కానీ వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. అంటే స్క్వేర్ రూట్ 2 అన్నా స్క్వేర్ రూట్ 2/1 అన్నా ఒకటి. సో, స్క్వేర్ రూట్ 2/1 ఈక్వల్ టు A/B. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే స్క్వేర్ రూట్ 2 ఇంటూ B. స్క్వేర్ రూట్ 2 ఇంటూ B. Bకి స్క్వేర్ రూట్ లేదే, కంగారులో రూట్ పెట్టేయద్దు మొత్తం కూడా. దట్ ఈక్వల్ టు A ఇంటూ 1A. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామని నేను లాస్ట్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని ఎందుకు స్క్వేరింగ్ చేస్తున్నాము అన్నది మీకు చెప్పాలి అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా. సో, స్క్వేర్ రూట్ పోగొట్టడం కోసం స్క్వేరింగ్ చేస్తున్నాం అన్నది మైండ్లో పెట్టుకోండి. సో, 2 పక్కల స్క్వేరింగ్ చేసాము అంటే దీనికి. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ 2B హోల్ స్క్వేర్ అని ఉంది కదా. ఈ స్క్వేర్ అనేది దీనికి అప్లై అవుతుంది, Bకి కూడా అప్లై అవుతుంది. దీనికి అప్లై అయినప్పుడు స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ ఇంటూ B స్క్వేర్. దీని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుందండి 2B స్క్వేర్. అలాగే Aకి స్క్వేర్ అప్లై చేస్తే A స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది కదండి. 2 ఇంటూ B స్క్వేర్. దీన్ని ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది A స్క్వేర్ బై 2 ఈక్వల్ టు B స్క్వేర్ అని వచ్చింది. అంటే A స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ మనకి హియర్ 2 డివైడ్స్ A స్క్వేర్. 2 డివైడ్స్ A స్క్వేర్. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ A ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకేనా? మనం ఇందాక చెప్పుకున్న థియరం ప్రకారం ఇఫ్ 2P డివైడ్స్ A స్క్వేర్ దెన్ P డివైడ్స్ A ఆల్సో. P అనేది ప్రైమ్. సో, ప్రైమ్ అంటే మనకి 2 అనేది ప్రైమే కదా. అంటే 2 డివైడ్స్ A స్క్వేర్. బై నోన్ థియరం 2 డివైడ్స్ A. అంతే. ఓకేనా? ఇప్పుడు 2 డివైడ్స్ A అని మనకు తెలిసింది. అంటే ఇప్పుడు 2 డివైడ్స్ A అంటే A/2 డివైడ్ చేస్తే మనకి ఒక పర్ఫెక్ట్ కోషెంట్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా చూడండి 36/6. హియర్ 6 డివైడ్స్ 36 ఎగ్జాక్ట్లీ. డివైడ్ చేసినప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసినప్పుడు 6 వస్తుంది. ఇలా ఒక పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది అంటే రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తుందంట అన్నమాట. అంటే ఇక్కడ 36ని 6 డివైడ్ చేస్తుంది అన్నప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇలాంటి ఒక నెంబర్ వచ్చింది. అలాగే Aని 2 డివైడ్ చేస్తుంది అన్నప్పుడు ఇలా క్యాన్సిల్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్ని మనం C అని అనుకుంటున్నాం. అదేంటి మరి ఏ నెంబర్ వస్తుందో మనకు తెలియదు కదా. ఇలా C అని ఎందుకు అనుకుంటున్నాము అంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ కదండి. ఇప్పుడు ఇక్కడ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తాం 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇది ఆల్ఫాబెట్ కదా, దీని వాల్యూ ఎంతో మనకు తెలియదు. కాబట్టి ఏదో ఒక వాల్యూ వస్తుందని మాత్రం తెలుసు. కాబట్టి దాన్ని ఏదో ఒక దాంతో డెనోట్ చేసుకోవాలి కాబట్టి Cతో డెనోట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో, దట్స్ వై హియర్ A/2 ఈజ్ ఈక్వల్ టు C అని రాసుకున్నాం. తర్వాత C అనేది సమ్ పాజిటివ్ ఇంటీజర్. అంతే కదండి. మనకి 36/6 చేస్తే 6 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. ఆ విధంగా తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ Cని C/1 అని రాస్తున్నానండి. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. A ఇంటూ 1 A ఈక్వల్ టు 2 ఇంటూ C 2C. ఇప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ చేస్తున్నాను. దీన్ని ఎందుకు చేస్తామని నేను లాస్ట్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమవుతుందండి Aకి స్క్వేర్ A స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2C హోల్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే. ఈ స్క్వేరు దీనికి అప్లై అయినప్పుడు 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. C అప్లై అయినప్పుడు C స్క్వేర్. సో, A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ C స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ A స్క్వేర్ ప్లేస్లో 2B స్క్వేర్ రాసుకుంటానండి. ఎలా రాసుకుంటాను ఇక్కడ చూడండి. 2B స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ అని ఉంది. అంటే అర్థం ఏంటి? A స్క్వేర్ ప్లేస్లో 2B స్క్వేర్ రాసుకోవచ్చు అని అర్థం.
అయితే ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో నేను ఈ 2b² రాసుకున్నాను. సో పక్కన రాసిన ఫార్ములా కూడా అదే, ఇదే పక్కన రాశాను. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ చేస్తుంది కదండి, దీన్ని ఇట్స్ ట్రాన్స్పోజ్ చేసేయండి, అంటే డివైడ్ చేస్తుంది. 2/4 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ కదా. సో b²/2 = c². సో ఇక్కడ దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, హియర్ 2 డివైడ్స్ b². హియర్ 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 2 డివైడ్స్ b² బై నోన్ థియరం 2 డివైడ్స్ b ఆల్సో. ఓకేనా, లైక్ ఇక్కడ చేసినట్టే. సో ఇప్పుడు మనం కన్క్లూజన్ పాయింట్ మాట్లాడుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు నువ్వు ఇది ఎందుకు తీసుకున్నావో, ఇదంతా ఎందుకు చేసుకున్నావు, ఇదంతా ఎందుకు చేసావు, అంతే కదా మీకు వచ్చిన డౌటు. సో ఇక్కడ మన గోల్ ఏంటంటే, మనము ఒక మిస్టేక్ తీసుకొని ప్రొసీడ్ చేసాం ప్రూఫ్ని, లాస్ట్కి ఒక రాంగ్ రిజల్ట్ వచ్చిందని మనం చూపించాలి, అది మన గోల్. అప్పుడు మనకి ప్రూఫ్ కంప్లీట్ అయినట్టు, అవునా కదా. సో ఆ రాంగ్ రిజల్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏ బి అనేవి కోప్రైమ్స్ అని కన్సిడర్ చేసాం, అంటే ఏని బిని 1 తప్ప ఇంకేమీ డివైడ్ చేయదు అని తీసుకున్నాం, అదే అని కన్సిడర్ చేసాం బై ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ నుండి. కానీ మనం ప్రూఫ్ చేసేటప్పటికి ఇక్కడ చూడండి, 2 డివైడ్స్ ఏ అండ్ 2 డివైడ్స్ బి అంటే ఏంటి, ఏని బిని 1 కాకుండా 2 కూడా డివైడ్ చేస్తుంది. అదేంటి, మనమేమో 1 మాత్రమే డివైడ్ చేస్తుంది, ఇంకేమీ డివైడ్ చేయదు అని అనుకున్నాం కదా. మరి ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది ఏంటి అంటే, దిస్ ఈజ్ ద రాంగ్ రిజల్ట్. ఓకేనా, రాంగ్ రిజల్ట్ రావాలి అనుకున్నాం కదండి, ఇదే రాంగ్ రిజల్ట్. సో ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఏ రిజల్ట్ దట్ 2 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. మనకి రిజల్ట్ ఏమొచ్చింది, 2 అనేది ఏని మరియు బిని కూడా డివైడ్ చేస్తుంది అని వచ్చింది. బట్ దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్, ఇది మిస్టేక్, రాంగ్ రిజల్ట్. ఎందుకని, బికాస్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి, ఏని బిని 1 తప్ప ఏది డివైడ్ చేయదు, కానీ మనకి ఏని బిని 2 డివైడ్ చేస్తుందని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏది అజంప్షన్, మనం ఎక్కడ ఎజ్యూమ్ చేసుకున్నాం చూడండి, √2 అనేది రేషనల్ నెంబర్ అని ఎజ్యూమ్ చేసుకోవడం వలన ఇలాంటి రాంగ్ రిజల్ట్, కాంట్రడిక్షన్, దట్ ఈస్ ద మిస్టేక్ వచ్చింది. అదే అందుకనే ఇక్కడ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అనేది యూజ్ చేసాం. సో ఇప్పుడు దేర్ఫోర్ మన అజంప్షన్ రాంగ్, అంటే √2 ఈజ్ రేషనల్ అనేది మన అజంప్షన్, అది రాంగ్. అంటే ఏంటి, √2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. ఇంకా రేషనల్ నెంబర్ కాకపోతే ఏ నెంబర్ అవ్వాలండి, ఈక్వేషనల్ నెంబర్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ రిజల్ట్ తేవడం కోసం. 2 డివైడ్స్ బి అండ్ 2 డివైడ్స్ ఏ. ఓకే, మీకు ఇక్కడ వరకు నార్మల్గా ప్రాసెస్ అర్థమవుతుంది, ఇక్కడ వరకు కూడా ఓకే. బట్ ఈ a² ప్లేస్లో 2b² అనేది ఎందుకు వచ్చింది అంటే, మనము ఇక్కడ ఆల్రెడీ ఒకటి చూపించేసాం, ఏంటి, 2 డివైడ్స్ ఏ అని మనం చూపించాం. ఇక మనం ఏం చూపిస్తే ప్రూఫ్ కంప్లీట్ అయినట్టు, 2 డివైడ్స్ బి అనేది మనం చూపించాలి, అవునా. అందుకోసం ఈ విధంగా a/2 = c ఇలా తీసుకుని ప్రొసీడ్ అయినప్పుడు a² = 4c² వరకు వచ్చాం. ఇక్కడ మన గోల్ ఏంటండి, 2 డివైడ్స్ బి అని చూపించాలి, కానీ ఇందులో అసలు బిఏ లేదు. ఫస్ట్లీ బిని 2 డివైడ్ చేస్తుందని చూపించాలంటే ఇందులో అసలు బిఏ లేదు. అందుకనే బిని మనం ఇన్వాల్వ్ చేయడం కోసమే ఈ ఈక్వేషన్ నుండి a² ప్లేస్లో 2b² రాసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో దట్ మనకి ఈ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి థీరం 1.3 మోస్ట్ ఇంపార్టెంట్. మీకు యాజ్ ఇట్ ఈస్గా మ్యాటర్తో సహా నేను ఇక్కడ ఎలా రాశానో మీకు ఇదే విధంగా రాయండి ఎగ్జామ్లో కూడా. ఓకేనా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ 5 నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 ఏంటంటే √3 ఈజ్ ఈక్వేషనల్. ప్రూవ్ దట్ √3 ఈజ్ ఈక్వేషనల్. √3 ఈజ్ ఈక్వేషనల్ అని అడిగినా, √5 ఈజ్ ఈక్వేషనల్ అని అడిగినా, √7 ఈజ్ ఈక్వేషనల్ అడిగినా సేమ్ మ్యాటర్, సేమ్ ప్రాసెస్, అసలు ఏమీ చేంజ్ ఉండదు. బట్ ఓన్లీ చేంజ్ ఈజ్ నెంబర్ మాత్రం. ఇక్కడ మనం √2 ప్లేస్లో 3 పెట్టండి అంతే. 2 ఎక్కడ కనమన్నా అక్కడ 3 పెట్టండి అంతే, ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా. √3 ఇక్కడ కూడా √3 వస్తుంది, అండ్ ఇక్కడ కూడా √3. బట్ ఇక్కడ ఇది కూడా √3 వస్తుంది. స్క్వేరింగ్ చేసినప్పుడు మాత్రం చూసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ దీనికి అప్పగినప్పుడు √2 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుందండి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు b² = a²/3 వస్తుంది. సో హియర్ 2 డివైడ్స్ a² అంటే 3 డివైడ్స్ a². దేర్ఫోర్ 3 డివైడ్స్ a అంతే. ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ a/3, ఇక్కడ కూడా 3, అండ్ a = 3c, అండ్ ఇది కూడా 3. ఇక్కడ స్క్వేరింగ్ చేసినప్పుడు 3² అంటే ఇక్కడ ఏమవుతుందంటే 9 వస్తుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ a² = 3b² కదా, అంటే ఈ a² ప్లేస్లో 3b² వస్తుంది, ఇక్కడ 9. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 3b², ఈ 9 కిందకు వస్తే 3b²/9. సో 3 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అండి, 3 టైమ్స్. సో 3 డివైడ్స్ b², దేర్ఫోర్ 3 డివైడ్స్ b. సో 3 ఇంకేమున్నాయి, సో ఇక్కడ కూడా 3. ఓకేనా, అంతే. సో ఇవి కూడా మార్చేస్తే సరిపోయింది.
అంతే. సో, ఇక్కడ చేంజ్ అంటూ ఏమీ లేదండి. ప్రాసెస్ అయితే ఒకటే. కాన్సెప్ట్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ మనం 2 అయినప్పుడు మనకేమొస్తది రిజల్ట్ 2 డివైడ్స్ ఏ అండ్ బి వస్తది. 3 అయినప్పుడు 3 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. అది కూడా మిస్టేకే కదా! మనం 1 తప్ప ఏది డివైడ్ చేయదని తీసుకుంటాం. కానీ ఇక్కడ 3 డివైడ్ చేస్తేనే వస్తది. అలా మనం ఇక్కడ ఏం అడిగితే అది మనకి రిజల్ట్ వస్తది. ఓకేనా? మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎక్స్‌ప్లనేషన్ కూడా సేమ్ టు సేమ్. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి.